Friends, welcome to Anil Tech channel. Friends, this is Dr. NTR University of Health Sciences, AP Vijayawada. So, notification for admissions into management quota seats in private, unaided, non-minority, Ayush, BHMS and BAMS colleges for the academic year of 2020-21. సో ఇది మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఫిల్ చేయడం కోసం మనకి బీఏఎంఎస్ అండ్ బీహెచ్ఎంఎస్ 2 కోర్సెస్ ఆయుష్ కోర్సెస్ సంబంధించి సో ప్రైవేట్ కాలేజెస్లో మనకున్న మేనేజ్మెంట్ సీట్స్ ఫిల్ చేయడానికి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ స్కానెడ్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మన వీడియోలో కంప్లీట్గా చూద్దాము. వీడియో మీరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఇంపార్టెంట్ డేట్స్ అండ్ షెడ్యూల్స్లోకి వెళ్తే మనం సో అప్లికేషన్స్ ఇన్వైట్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ కోర్సెస్కి సో షెడ్యూల్ వచ్చి మనకి March 2 అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అప్లికేషన్స్ అయితే మనకి ఎస్టర్డే సో 3rd March నుంచి అయితే అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి 5 PM ఆన్ 10 March 2021 అండి. సో ఈ మంత్ 10th వరకు అయితే మనకి ఇచ్చారు. 10th March 2021 ఈవినింగ్ 5 PM వరకు అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే అప్లై చేయడానికి అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో మీకు వెబ్సైట్ అడ్రస్ అయితే ఇది ఇచ్చారు, మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అడ్రస్ ఓపెన్ చేస్తే ఇది వెబ్సైట్ మనకి. సో వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నుంచి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యాజ్ పర్ నీట్కి ఎలా అప్లై చేస్తాం మనం సేమ్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. సో మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాన్సిలేషన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికెట్స్ అప్లోడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మన సర్టిఫికెట్స్ ఏం అప్లోడ్ చేయాలి, ఫీజెస్ ఎంత పే చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ చూస్తే సో క్వాలిఫికేషన్ మనకి ఆల్రెడీ తెలిసిందే. ఆల్ ఇండియా కోటాలో ఎవరైతే సీట్ అలాట్మెంట్స్ అయినాయో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కౌన్సిలింగ్ అనమాట. సో అలాగే నెక్స్ట్ మిగతా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంపార్టెంట్గా అయితే మీకు 10+2 అండ్ బయాలజీ బైపీసీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయి ఉండాలి. మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. సో 40% ఆఫ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వాళ్ళకి. అలాగే మనకి మినిమం ఏజ్ వచ్చి 17 years యాజ్ పర్ 31st December 2020 అయితే మనకు ఉండాల్సి ఉంటుంది, 17 years ఏజ్. అలాగే మనకి నీట్ కట్ ఆఫ్ స్కోర్ చూసుకున్నట్లయితే సో లేటెస్ట్గా మనకి నీట్ కట్ ఆఫ్ స్కోర్ తగ్గించారు కదా, రివైజ్డ్ కట్ ఆఫ్ స్కోర్ చూస్తే అవుట్ ఆఫ్ 720. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చి 40% అంటే 113 మార్క్స్ అనమాట. సో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూ 30% అనమాట, 87 మార్క్స్. సో అన్రిజర్వ్ పీడబ్ల్యూ 35th percentile అంటే 99 మార్క్స్ అయితే మీరు మినిమం క్రైటీరియా ఫర్ అడ్మిషన్స్ అనమాట. ఓకే, సో రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ చూస్తే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో మీరు 3,540 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి. ఇది మీకు టోటల్గా 3,540 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ. ఇది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో బై యూజింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంబంధించి. సో ఇవి మనకి కాలేజెస్ లిస్ట్ అయితే. సో ఈ ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్. బీహెచ్ఎంఎస్ కోర్స్ చూస్తే టోటల్గా 4 కాలేజెస్ ఉన్నాయి త్రూఅవుట్ ఏపీ ఇన్ ప్రైవేట్. సో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియో మెడికల్ కాలేజ్ విజయనగరం వచ్చి మేనేజ్మెంట్ సీట్స్ 43 సీట్స్ ఉన్నాయి. కేకేసి హోమియోపతి మెడికల్ కాలేజ్ పుత్తూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్ 43 సీట్స్. అండ్ శ్రీ ఆది శివ సద్గురు ఆలీ సాహెబ్ సో గుంతకల్ 43. అండ్ ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ వెస్ట్ గోదావరి 26. ఇవి టోటల్గా మీకు బీహెచ్ఎంఎస్ అవైలబిలిటీ కాలేజెస్ అండ్ సీట్స్ అనమాట ఇన్ మేనేజ్మెంట్ కోటా. అండ్ ఓవరాల్గా బీఏఎంఎస్ చూస్తే ఓన్లీ 1 కాలేజ్ ఉంది, అది కూడా శ్రీ ఆదిశివ సద్గురు గుంతకల్. సో 23 సీట్స్ మాత్రం ఉన్నాయి. సో ఇవి టోటల్గా మనకి బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ కోర్సెస్కి మేనేజ్మెంట్ కాలేజెస్ అండ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ డీటెయిల్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్ చూస్తే మనకి సో యూనివర్సిటీ ఫీజు అయితే మేనేజ్మెంట్ కోటా కాబట్టి మనం సో క్యాండిడేట్స్ హూ అలాటెడ్ సీట్ అలాట్ అయిన వాళ్ళకి యూనివర్సిటీ ఫీ అయితే మీకు 20,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఫీ త్రూ ఆన్లైన్ అయితే మీరు పే చేసి మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ట్యూషన్ ఫీ చూస్తే పెర్ యానం వచ్చి మీకు పెర్ ఇయర్. సో ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద ట్యూషన్ ఫీ ఫర్ 3 lakhs per year ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు బీహెచ్ఎంఎస్ అండ్ బీఏఎంఎస్ కోర్సెస్. అయితే మనకి పెర్ ఇయర్ కోర్స్ ఫీ వచ్చి మీకు 3 lakhs అయితే ఉంటుందన్నమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్గా ఫీ డీటెయిల్స్ సంబంధించి యూనివర్సిటీ ఫీ అండ్ ట్యూషన్ ఫీ. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫీజెస్ కూడా ఉంటాయి కాలేజెస్లో. సో ఇది మనకి ఫీ డీటెయిల్స్ సంబంధించి. సో అప్లై చేయడానికి ఇంకా మీకు ప్రొసీడింగ్స్ డాక్యుమెంట్స్ ఏం కావాలని చూస్తే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, సో అలాగే మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ స్టడీ సర్టిఫికేట్స్.
సో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ టు 2 ఇయర్స్ మ్యాండేటరీ అనమాట. సో ఇవన్నీ మనకి పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అయితే మీకు ఆధార్ కార్డ్ ఉండాలి. సో క్యాండిడేట్ లేటెస్ట్ ఫోటో ఉండాలి అండ్ సిగ్నేచర్ కూడా ఉండాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మీరు ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. సో ఇవన్నీ చూసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. ఆఫ్టర్ వెరిఫికేషన్ మీకైతే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో ఇవి ఓవరాల్‌గా మనకి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి. సో వెబ్ ఆప్షన్స్ కూడా మనం ఓన్లీ వన్ టైమ్ ఇస్తాము. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అన్నిటికి కలిపి ఒకేసారి మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తారు కాబట్టి, సో కాలేజెస్ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో చూసుకొని ఆ కాలేజ్‌లో అయితే మీరు ఫస్ట్ ప్రయారిటీ అయితే మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి హెల్ప్‌లైన్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి మీకేమైనా క్లారిఫికేషన్స్ ఉంటే గనుక. ఓకే. ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.